ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 17:12 నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతుంది. నేను వారిని భద్రపరుచుతుంది కనుక లేఖం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. మత్తయి సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టుని నరకబడి అగ్నిలో వేయబడును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:7-8 ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన ఫలం ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే మొండ్ల తొప్పులను గుచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపం పొందదగినదగును, తొదకు కాల్చివేయబడును. యోబు గ్రంథము 17:9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. సామెతల గ్రంథం 4:18 పట్టపగల వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. హోషేయ గ్రంథం 6:3 యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్టుగా ఆయనను అనుసరించుదుము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడిగా సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 6:22 ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవేసే నేను మీరు ఇచ్చిన వాక్యదానం ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న మేము మీలో ఫలించే వారికి ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.